హలో హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ పాత్రలు అయితే తోమేశాను అనమాట. సో పాత్రలు తోమేసి ఇంట్లో బయట ఊడ్చి తుడిచేసాను అనమాట. ఇంకా వంట పని కూడా పూర్తి అయిపోయింది. పిల్లలకి టిఫిన్ కూడా పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చెరుకు అయితే ఉండిందనమాట. సో ఈ చెరుకునైతే నైఫ్ తోటి జూరుతున్నాను అనమాట. సో నైఫ్ తోటి తీస్తుంటే చాకు ఎక్కడ ముక్క పోద్దేమో అనేసి ఇంకా అది నైఫ్ తోటి తీయకుండా ఇంకా నోటితోనే అయితే తీసానమాట. అబ్బా చాలా గట్టిగా ఉంది. అయితే ఇంకా అది చాలా రోజులు అయిందనమాట. చెరుకు తెచ్చి చాలా రోజులు అయింది. కొంచెం బెండి తేలినట్లు అయిపోయింది లోపల మొత్తం అనమాట. సో ఎలా ఉన్నా తినాలి కదా, అలాగే ఎలా పడేస్తాంలే అనేసి ఇంకా మెల్లగా అయితే తీసుకొని నోటితో తీసుకొని ఈ చెరుకు అయితే తింటున్నాను. సో ఎంతమందికి చెరుకు అనేది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం అన్నమాట. నల్ల చీమలు ఇవి అసలు ఎంతసేపు లేనే లేవు. నడిచినాయి పుట్టయితే కలిసిందన్నమాట. ఆడ పావురం కనిపిస్తుందా ఈ సందులో. మా హస్బెండ్ చూడండి ఉంది కదా, అదేమో చెరుకు కోసం చూస్తా ఉంది. పొద్దున్న ఏమైందంటే ఇంట్లోకి వచ్చేసింది. నేనేమో ఆ రూమ్లో ఉన్నా. ఇంట్లోకి వచ్చేసింది. మా పాప ఏమో భయపడిపోయింది అనమాట. మా బాబుకి ఏమైందని అడిగా వచ్చేసరికి మా పాప ఎక్కువ ఏడ్చేసింది. అది ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇక్కడికి వచ్చేసింది, ఏడ్చింది అనమాట మా పాప. అయితే మా బాబు కడిగితే ఎందుకు ఏడ్చిందంటే కోడి వచ్చింది, అందుకే ఏడ్చింది కోడి అంటే. ఈరోజు అయితే టమోటా చారు చేశానమాట. అందులోకి ఏం లేదనేసి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చి వీటి మీద ఇలా ఉప్పు కారం పసుపు కొంచెం యాడ్ చేసి తింటే చాలా బాగుంటుందన్నమాట. అన్నంలో కూడా బాగుంటుంది. కానీ మనం అన్నంలో తినాలంటే కొంచెం ఆనియన్స్ టమోటా ఇవన్నీ వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఓన్లీ చారులోకే రసంలోకే కాబట్టి టమాటా రసం అనమాట. సో దాంట్లోకి అనేసి ఇవి ఫ్రై చేస్తున్నాను అనమాట. సాసవలు వేసాను, తర్వాత తెల్లగడ్డలు వేసాను అనమాట. తెల్లగడ్డలు వేసిన తర్వాత ఈ కోడిగుడ్డును అయితే బాయిల్ చేసుకొని హాఫ్ లెగ్ కట్ చేశాను. ఇంకా ముందే మనం కావాలంటే కారపొడి అది వేసుకోవచ్చు దీంట్లో, కానీ అది ముందు వేసామనుకో మాడిపోద్ది ఫస్ట్. తర్వాత ఈ ఎగ్స్ ఏమో ఏగవన్నమాట. అందుకని ఫస్ట్ ఎగ్స్ వేసేసి తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసానన్నమాట. చూడండి ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఇదైతే పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ కాదండి, ఇష్టంగా అయితే తింటారనమాట. ఇంట్రెస్ట్ అని వస్తుంది, ఇష్టంగా అయితే పిల్లలు కూడా తింటారు. మనం నార్మల్గా బాయిల్ చేసి ఇవ్వడం కన్నా కొంచెం ఇలా ఉప్పు కారం ఇలా కొంచెం వేసి ఇచ్చామనుకోండి టేస్టీగా ఉంటుంది. అంటే ఎప్పటికీ ఇలా కాదు, అలా ఇలా కొంచెం వాళ్ళకి మారుస్తూ అలా వండి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారు కదా. కొంచెం బురుగు అనేది వచ్చింది. సో ఇంకా అది ఆఫ్ చేసేసిన తర్వాత అయితే మొత్తం పోద్దన్నమాట. సో ఇది కూడా ఫ్రై చేసి అక్కడ పక్కన పెట్టేసి నేను తినేసరికి మాత్రం 11 అయిపోయిందనమాట. సో 11 గంటలకైతే ఈ 3 చపాతీలు శనగ్గింజల చట్నీ అయితే చేసుకొని టిఫిన్ అందులోకి ఆ ఎగ్ అయితే వేసుకొని తింటున్నా అనమాట. ఇంకా సరే అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి మా బాబుకి లంచ్ ఇచ్చేసి మా పాపని తీసుకొచ్చి అన్నం ఇట్లా పెట్టానమాట. మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత పాలు అయితే పెట్టిస్తున్నాను వాళ్ళకి. మా బాబు అయితే 3 o'clock వస్తాడు, మా పాప 12:30కి అయితే వచ్చేస్తుంది అనమాట. నర్సరీ ఒకరు ఎల్కేజీ ఒకరు అనమాట. సో స్కూల్ దగ్గరకు కూడా
2 టైమ్స్ అయితే తిరగాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ 2 స్పూన్స్, అక్కడ 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను అనమాట చక్కెర. అండ్ ఇవి పాలు పోసిన తర్వాత నేను తిరగొట్టినాక అట్లా నీళ్ళల్లో అయితే పెడతానమాట, తొందరగా అయితే చల్లగా అవుతాయి కదా అలాగనేసి. ఇంకా మధ్యాహ్నం 11:40కి అలా వెళ్ళి మా బాబుకి లంచ్ అయితే ఇచ్చి ఒకేసారి అక్కడే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఇంకా పాపను కూడా అయితే తీసుకొచ్చేస్తానమాట. ఇంకా తీసుకొచ్చాక మళ్ళీ మా పాపకు అన్నం పెట్టి నేను ఇంకా బట్టలు ఇట్లా ఆరేసేటి ఉంటే ఆరేసి నేను అన్నం తినేసరికి మళ్ళీ మా బాబుని తీసుకొచ్చే టైం అవుతుంది. ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని తీసుకురావాలి. ఇంకా వచ్చాక పాలు అయితే పెట్టిస్తున్నాను అనమాట. వీళ్ళు పాలు తాగేసిన తర్వాత అయితే హోంవర్క్ అయితే రాపిస్తాను. హోంవర్క్ రాపించిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఇంట్లో పని అయితే చూసుకుంటానన్నమాట. ఇలాగా ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది. అండ్ మిషన్ కూడా ఒకటి కుట్టుకుంటాను. దాని దగ్గరికి వెళ్ళాలంటే, మిషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ వచ్చిందనుకో వెళ్ళి కుడతానమాట. అండ్ ఈ పనితోటి ఈ పిల్లలకు కూడా ఇప్పుడు హెల్త్ సరిగా ఉండడం లేదు కదా, కొంచెం కోల్డ్ కాఫ్ కూడా బాగా అయ్యిందనమాట మా పిల్లలకి కూడా. ఇంతకుముందు అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ ఫీవర్ కూడా బాగా ఎక్కువ ఉండే. 2-3 డేస్ అలా ఫీవర్ వచ్చింది. సో ఫీవర్ కూడా అయితే తగ్గిందనమాట. ఇవి చల్లగా పెట్టేసి ఇంకా టీకి అయితే పెట్టేసి ఇది కాగేలోపు బట్టలు అయితే తీసుకొద్దామనేసి పైకి వెళ్తున్నాను అనమాట. ఇది మిద్ది మీద అనమాట, మేము మిద్ది పైనే అని అంటాము. సో ఇక్కడ బెడ్షీట్లు ఈ బట్టలు అయితే తీసుకొని కిందకైతే వెళ్తున్నాను అనమాట. బెడ్షీట్లు ఉన్నవి అయితే కొంచెం పైన వేస్తాను, కానీ నార్మల్ బట్టలు ఎట్లయితే ఇగోండి ఇక్కడ కిందనే వేసేస్తాను, ఆరిపోతాయి. బెడ్షీట్లు ఇట్లా అయితే పైన వేసుకుంటే మంచిగా ఎండకి ఎండుతాయిగా. అండ్ స్కూల్ యూనిఫామ్ కూడా సాటర్డే రోజువి ఎల్లో యూనిఫామ్ అనమాట వీళ్ళవి. అవి కూడా అయితే వాష్ చేసేసి ఇంకా పైన వేసాను, తిరగేసాను అనమాట. నార్మల్ ఇటేస్తే కొంచెం కలర్ పోతాయిగా అందుకనేసి. అంటది ఒకసారి చూడండి. పాపా మిల్క్ ఇస్తా, తాగుతావా? మిల్క్ వద్దు, పాలు తాగుతావా? మిల్క్ ఇస్తా, తాగు. మిల్క్ పాలు రెండు ఒకటే తాగు. వద్దు. Okay, what is this? Elephant. Where is the elephant shadow? Okay, match. Okay, ma. What is this? Lion. What is this? Tiger. Okay, match. అది కాదు. ఆహా, అదే టైగరు. షాడో ఇది ఒకటే చూడు. ఎరేజరీ. చెల్లెలకి ఇచ్చేస్తున్నామ్మా, ఎందుకంటే తీసుకున్నాను కదా. అండ్ ఇక్కడ అయితే షర్టు ప్యాంట్ అయితే తయారు చేయమన్నారండి, స్టిక్ చేయమన్నారు. ఇది కలర్ పేపర్ తీసుకొని నేనే షర్టు ప్యాంట్ అయితే డిజైన్ చేశానమాట. డిజైనర్ కాదులే అనుకోండి, అలా ఫోల్డ్ చేసి పెట్టానమాట, స్టిక్ చేశాను. తర్వాత హోంవర్క్ కూడా మా పిల్లలకి రాయించేసిన తర్వాత వాళ్ళేమో ఆడుకోవడానికైతే వెళ్ళారనమాట. సో ఈలోపు నేనైతే చెత్త ఊడ్చేస్తున్నానమాట. చూడండి, ఇలా మంచం కింద ఇట్లా అయితే మొత్తం చెత్త ఊడ్చేస్తున్నాను. సరిపోద్ది పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అలా తినడం, ఇంకా మళ్ళీ 1 అవర్ అలా హోంవర్క్ రాసుకోవడం, ఇంకా మళ్ళీ ఫుడ్ తినడం, పడుకోవడం, ఇలా సరిపోద్ది. చెత్త కూడా అయితే ఊడ్చేసిన తర్వాత
పాత్రలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి మార్నింగ్ కడిగిన పాత్రలు అయితే ఇవి బోర్లించేసి తర్వాత ఇప్పుడు కూడా అయితే పాత్రలు అయితే కడిగి పెట్టేశానన్నమాట. అండ్ నేనైతే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చెత్త ఊడుస్తాను అండ్ పాత్రలు కూడా అయితే కడుగుతానన్నమాట. అండ్ ఈవినింగే కడుగుతాను పాత్రలు, నైట్ అయితే కడగనన్నమాట. మార్నింగే కడుగుతాను, తర్వాత లేవగానే పాత్రలు అయితే కడుగుతాను. సో ఇవన్నీ ఇక్కడ పెట్టినవన్నీ ఒక్కొక్కటి అయితే బోర్లీ చేస్తున్నాను. అండ్ చాలామంది అంటే కొంతమంది అనుకోండి, నైట్ పడుకునేటప్పుడే పాత్రలు కడిగేసి పడుకుంటారనమాట. సో నేను ఒక్కొక్కసారి కడుగుతాను, లేదు ఒక్కొక్కసారి మార్నింగే కడుగుతాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయితే కడిగేసాను అనమాట. చూడండి, ఈవినింగ్ నా పని కూడా అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇంకా నైట్కి కర్రీ అయితే ఉంది. ఈవినింగ్కి అయితే బియ్యం కూడా నానబెట్టేసాను, రైస్ వండితే సరిపోద్ది. ఈ పళ్ళ బుట్టలో అయితే పళ్ళు అయితే ఏం లేవు, కానీ ప్రస్తుతానికి ఒకటే పండు ఉంది. ఈ స్వీట్స్ అయితే అందులో పెట్టానన్నమాట. చూడండి, ఇంకా తర్వాత పని అయిపోయాక మార్కెట్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. పిల్లలిద్దరూ నేను మార్కెట్కి వెళ్ళి ఈసారి ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకొచ్చాను. సో ఈ ఆకుకూరలు తింటే బాగా హెల్త్కి మంచిది అనేసి పిల్లల కోసమని ఆకుకూరలే షాపింగ్ చేశానన్నమాట ఈ వీక్ మాత్రం. ఇంకా వీటన్నిటినీ ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా రేపు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం ఉన్నప్పుడు ఆకుకూరలన్నీ తీసి ఇంకా ఒలిచి మళ్ళీ కవర్లో అయితే పెట్టుకుంటానన్నమాట. లేదు ఇప్పుడే బయట పెట్టేసి రేపు ఎప్పుడో గిల్లామనుకోండి, ఆకుకూరలు మొత్తం వాడిపోతాయి అన్నమాట, పచ్చంగా ఉండవు. అండ్ ఇప్పుడు ఒలిచి పెట్టడానికి నాకు అంత టైం లేదు. పిల్లలకి అన్నం ఇట్లా పెట్టి వాళ్ళని అయితే పడుకోబెట్టాలన్నమాట. సో ఇంకా బట్టలు కూడా అయితే ఉన్నాయి, ఇవన్నీ మడత పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు టైం అయితే లేదనమాట. ఇంకా రేపు మార్నింగ్ టైంలో టైం ఉన్నప్పుడు అయితే మొత్తం ఆకుకూరలను అయితే వలిచి పెట్టేసుకుంటానమాట. సో ఇది ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.